ప్లీజ్. అందరికీ నమస్కారం. సార్ నాని గారు, నరేష్ గారు అండ్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు అందరికీ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి సార్. సుబ్బు గారు నాకు ఈ క్యారెక్టర్ చెప్పిన తర్వాత 1 month గ్యాప్ తీసుకున్నారు సార్. క్యారెక్టర్ బాగుంది, ఇస్తారో లేదో తెలియదు. ఆయన దగ్గర నుంచి నాకు ఏ రెస్పాన్స్ రాలేదు సార్. ఆ తర్వాత రెండోసారి మీట్ అయినప్పుడు మీరే చేస్తున్నారు సార్, టెన్షన్ పడకండి అన్నప్పుడు కొంచెం రిలాక్స్ ఫీల్ అయ్యాను సార్. బట్ ఏంటంటే ఈ నరేష్ గారిని చూసినప్పుడు నరేష్ గారు క్యారెక్టర్ వైజ్గా నన్ను ఎలా చూసారో తెలియదు, కానీ ఈ క్యారెక్టర్ ఇందులో నేను నరేష్ గారు ఫాదర్ గారు చేస్తున్నాను. ఆయన మొదటి రోజు ఎవరైనా కనబడ్డారు అనుకోండి, ఆయన యాక్చువల్గా గుడ్ మార్నింగ్ సార్ అంటే హలో గుడ్ మార్నింగ్ అంటారు. ఆయన అలాగ అనలేదండి, ఫస్ట్ సార్ అని వెళ్ళిపోయారు. ఈయనేంటి నిజంగా తండ్రి గారిని ఫీల్ అవుతున్నారా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పట్టించుకోరా అనుకున్నా. రెండో రోజు కూడా అయిపోయింది సార్. రెండో రోజు దానికి కొంచెం పెరిగింది. రెండో మీట్కి, మూడో మీట్కి చేసినప్పుడు హలో గుడ్ మార్నింగ్ అన్నాడు. అప్పుడు నన్ను ఆయన ఆర్టిస్ట్గా చేసుకున్నారు. అప్పటి వరకు నన్ను క్యారెక్టర్లో ఉన్న తండ్రిగానే ఉన్నారేమో అని ఫీల్ అయిపోయా. పక్కన ఉన్న నా ఫ్రెండ్ మేము కొలికి కూడా ఆయన ఇప్పుడు ఫీల్ అయ్యారు నువ్వు ఆర్టిస్ట్ అని. ఇప్పటి వరకు ఆయన ఆర్టిస్ట్ కాదనుకుంటున్నారు, ఆయన ఫాదర్వే అనుకుంటున్నాను. నాకు నిజంగానే అట్లాగే అనిపించింది. నా ఇంకా కోపంగా చూస్తున్నారేమో అనిపించింది. ఫ్రీ అవుట. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత అనుకున్నాను సార్, ఇది డెఫినెట్గా సక్సెస్ అయ్యిద్ది. ఇది కానీ సక్సెస్ అయితే ఈ ఇయర్లో నాకు 3వ హిట్ పడినట్టు సార్. డెఫినెట్గా మీరు అందరూ చూసి ఈ సినిమా హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి అండ్ అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి పాత్ర